హాయ్ ఫ్రెండ్స్, వణకం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్. వ్యాలంటైన్స్ డేకి మీ స్పెషల్ పర్సన్కి ఇలా చేసి పెట్టండి. సింపుల్ అండ్ ఈజీ అనమాట. మనకి ఎలా చేయాలో చెప్తాను, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. నాకు కావాల్సిన రోజ్ ఫ్లవర్స్, ఇవి సంకం పూలు అంటాం కదా, అవి. ఇది అగర్ అగర్ అని చెప్పి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఈజీగా. సంకం పూలన్నీ ముచ్చుకులు తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోండి. అగర్ అగర్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక 15 minutes నానబెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి స్వీట్. ఒక కడాయి పెట్టుకొని మనం ఒక గ్లాస్ వాటర్, అగర్ అగర్ వచ్చి కొంచెం ఒక 5 grams తీసుకున్నాను నేను. దానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం మరగాలి. మరిగిన తర్వాత మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అందులో నేను సగం మాత్రమే వేస్తున్నాను. సగం వేసుకొని దాంట్లో 2 spoons షుగర్ వేసుకోవాలి. మనం కొంచెం ఒక 10 minutes పడుతుంది. అగర్ అగర్ అంతా కరిగిపోవాలి అంతే. దీనికి పాకం కానీ ఏదైనా జిగురుగా రావాలి అటువంటిది ఏమీ లేదు. జస్ట్ అగర్ అగర్ వచ్చి కరిగిపోతే సరిపోతుంది. కరిగిపోయిన తర్వాత మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇలా మరిగిపోయిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని పంచదార కూడా కరిగిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి. ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటే వచ్చేస్తుంది అన్నమాట. ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత సేమ్ మరి అదే ప్యాన్ పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి మనం ఫిల్టర్ చేసుకున్న వాటర్ అంతా వేసేసుకోవాలి. వ్యాలంటైన్స్ డేకి కేకులు మాత్రమే కాదండి, కొంచెం ఇటువంటి స్పెషల్గా మీ స్పెషల్ పర్సన్కి చేసి పెట్టండి. చాలా నచ్చుతుంది. వాళ్ళకి ఏ ఫ్లేవర్ ఇష్టమో ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. మీరు ఆరెంజ్, క్యారెట్, చాలా ఫ్లేవర్స్ వేసుకోవచ్చు. నేను వైట్ కలర్ కోసం ఒక గ్లాసు పాలు వేసుకున్నాను. చిన్న గ్లాస్తో సరిపోతాయి. పాలు వేసుకొని కొంచెం మరగాలన్నమాట. అవి మరిగిన తర్వాత రోజ్ పెటల్, మనం మామూలు రోజెస్ ఉంటాయి కదా, గులాబీ పువ్వులు, అవి రేకల కింద తీసేసుకొని ఆ ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. ఫుడ్ కలర్స్ అవి ఏమీ వాడకుండా న్యాచురల్ కలర్స్ కోసం అనమాట. రోజ్ పెటల్స్ వద్దు అనుకుంటే అవి తీసేసుకోవచ్చు. 5 minutesలో వాటి ఫ్లేవర్ దిగిపోతుంది. తర్వాత తీసేసుకోవచ్చు మనం. లేదు తింటాము అనుకుంటే అలా ఉంచేసుకోవచ్చు. అలా మరిగిపోయి 2 నిమిషాలు చాలండి. మరిగిన తర్వాత మీకు నచ్చిన షేప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకొని అలా పక్కన పెట్టుకోండి. కాసేపు చల్లారాలి. చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోగా ఇంకొక ప్యాన్లో, సేమ్ ప్యాన్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, ఇందాక మనం కొంచెం అగరగర ఉంచేసాము కదా, ఆ అగరగరతో నేను వేరే కలర్ చేద్దామని చెప్పి 2 colors కోసం కొంచెం చేశానమాట. మనం ఇప్పుడు సంకం పూలు తీసుకున్నాం కదా, ఇది హెల్త్కి చాలా మంచిదండి. కలర్ కూడా చాలా బాగా వస్తుంది. దీంతో చాలా రకాల టీలు కూడా చేస్తున్నారు ఇప్పుడు, మంచిది హెల్త్కి అని చెప్పి. మాకు ఈ ఫ్లేవర్లు ఏమీ నచ్చవు అనుకుంటే ఒక ఆరెంజ్ జ్యూస్ తీసేసుకొని ఆరెంజ్ జ్యూస్తో చేసుకోవచ్చు. లేదంటే క్యారెట్ జ్యూస్ తీసుకొని దాంతో చేసుకోవచ్చు. లేదా ప్లెయిన్గా కూడా ఉంచేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్గా. మిగిలిన అగరగలు కూడా ఇందులో వాటర్లో వేసేసుకోండి. సంకం పూలు మాత్రం తీసేసేయండి. తర్వాత 2 spoons షుగర్ వేసుకొని సేమ్ అదే ప్రాసెస్ మొత్తం కరిగేదాకా కలుపుకోవాలి. షుగర్ కొంచెం చల్లారిన తర్వాత కొంచెం సెట్ అయింది. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కాసేపు త్వరగానే సెట్ అయిపోతుంది. డీమోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఇలా మరిగిపోయిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకొని దీన్ని కూడా సేమ్ మీకు ఎలా కావాలో ఆ షేప్లో మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. మీరు వ్యాలంటైన్స్ డేకి ఏం స్పెషల్స్ చేస్తున్నారు కమెంట్ చేసి చెప్పండి. నేను చేసింది ఎలా ఉందో కూడా కమెంట్ చేసి చెప్పండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను చేసిన డెకరేషన్ ఎలా ఉందో కమెంట్ చేయండి తప్పకుండా. మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. చల్లారిన తర్వాత ఇలా డీమోల్డ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఫస్ట్ ఇలా చివర్లో అంచుల్ని కొంచెం ఇలా కలుపుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకున్నాను నేను. నాకు కావాల్సిన షేపుల్లోకి కట్ చేసుకున్నాను అనమాట. లేదు మా దగ్గర షేప్స్ ఉన్నాయి, ఇప్పుడు సిలికాన్ వస్తున్నాయి కదా, సిలికాన్లో షేప్స్ చాలా వస్తున్నాయి. అవి ఏమన్నా ఉంటే కూడా దాంట్లో వేసుకోవచ్చు మనం. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది ఇలా ట్రై చేస్తాను అనమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. వ్యాలంటైన్స్ డే స్పెషల్ వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి. కార్డ్ ఎలా చేయాలి, బొకే ఎలా చేయాలి, రోజ్ ఎలా చేయాలి, ఆ వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మిస్ కాకుండా తప్పకుండా చూడండి. మీ స్పెషల్ వాన్ని ఇంప్రెస్ చేయండి. ఇది నేను చేసిన డెకరేషన్ ఎలా ఉంది? ఓన్లీ లేడీసే కదండి, జెంట్స్ కూడా చాలా ఈజీగా చేసి వాళ్ళు ఇంప్రెస్ చేయొచ్చు లేడీస్ని. చిన్న విషయాలకి ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు. అదే హస్బెండ్ ఇలా చేసి పెడితే ఇంకా ఇంప్రెస్ అవుతారు. ట్రై చేయండి మీరు కూడా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉన్నదన్నది కమెంట్ చేసి చెప్పండి, మర్చిపోకండి.
అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ముందుగా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.